జాతీయ యువజనోత్సవాల సందర్భంగా వివేకానంద జయంతి సందర్భంగా ఈ కార్యక్రమం ఇచ్చేసినటువంటి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. స్వామి వివేకానంద చనిపోయి ఇప్పటికీ 123 సంవత్సరాలు అయింది. అయినప్పటికీ కూడా ఆయన పేరుతో ఆయన 1863లో జనవరి 12 నాడు జన్మించినాడు. వారి పేరుతో జాతీయ యువజనోత్సవం అని చెప్పి జరుపుకోవడం చాలా సంతోషదాయకం. భారతదేశంలో మొత్తం కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. అందులో భాగంగా రేగావ మెగా సిటీ వాళ్ళు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి యువకులందరినీ పిలిచి వాళ్ళందరికీ కూడా చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మనం ఒకసారి చూసినట్టయితే వివేకానంద గారు 1893లో చికాగో వెళ్ళి వారు మెయిన్ ఒకటి ఏం చెప్పిందంటే భారత ఫిలాసఫీని, వేదాంతాన్ని, యోగాని పరిచయం చేసినటువంటి మొదటి వ్యక్తి. ఇంతవరకు ప్రపంచంలో అంత ఆనర్గా ఎవరు చేయలేదు. చికాగోలో ఆయనకు అంత గౌరవం లభించింది. మరీ ముఖ్యంగా ఆయన ఒక 5 అంశాలు మీ ముందర పెడదలుచుకున్నాను. ఎవరైనా సరే ఓడిపోతానని భయంతో ప్రయత్నించకపోవడం కంటే ప్రయత్నించి ఓడిపోవడం మంచిది. 100లో ఒకరిగా ఉండొద్దు, 100లో ఒకరిగా ఉండండి. తప్పుల్ని పదే క్షమించడం మరో పెద్ద తప్పుకు దారితీస్తుంది. నీ వెనుక ఏముంది, ముందేముంది అనేది నీకు అనవసరం, నీలో ఏముంది అనేది ముఖ్యం. చాలా చిన్న పనైనా సవ్యంగా చేస్తే మంచి ఫలితం లభిస్తుంది. ఇవన్నీ కూడా మన స్వామి వివేకానంద గారు ఎంతో గొప్పగా అందరినీ, అంటే ఇప్పటికి 123 సంవత్సరాలు చనిపోయినప్పటికీ కూడా వారి యొక్క ప్రావర్బ్స్ని, వారు మాట్లాడిన విధానాన్ని అమలు తెచ్చుకోవడం అనేది చాలా గొప్ప. అందులో భాగంగా ఈరోజు ఇక్కడ రాఘవ మెగా సిటీ వారు ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మీలో ఉన్నటువంటి అందరినీ గుర్తించి అవార్డ్స్కు మిమ్మల్ని ఆహ్వానించారు. గొప్ప పని. మీకు ఇచ్చేటటువంటి అవార్డు ఇచ్చే వ్యక్తులు 3 కూడా ప్రముఖ వ్యక్తులు. ఒకరు బండారు దత్తాత్రేయ గారు, ఇంకొకరు వేణుగోపాల్చారి గారు, ఇంకొకరు దైవకృష్ణరావు గారు. ఈ 3 వ్యక్తులు కూడా ఎంతో ఉన్నత విలువలకు ఉన్నటువంటి వ్యక్తులు. వారి చేతులుగా మీరు అవార్డు తీసుకోవడం అనేది చాలా గర్వకారణం. మరీ ముఖ్యంగా ఈ సంస్థ నిర్వహిస్తున్నటువంటి మల్లికార్జునరావు గారు నిజంగా సౌహృదయులు, గొప్ప వ్యక్తి. ఎందుకంటే వారు ఎంతో స్ఫూర్తితోటి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి మిమ్మల్ని అందరినీ గుర్తించి మీలో నైపుణ్యతను గుర్తించి మీ అందరికీ ప్రోత్సాహకరంగా చేస్తున్నందుకు నేను అభినందిస్తూ, మీ అందరూ కూడా అవార్డు స్వీకరించిన అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. 25 సంవత్సరాల క్రితం అమ్మవారి ఆశీర్వాదంతో నేనే నామకరణం చేసి ప్రారంభం చేసే అవకాశం భగవంతుడు నాకు ఇచ్చాడు. మగలో పుట్టి పువ్వలో నశించేటువంటి సంస్థలు ఎన్నో ఉన్నా కూడా అవిచ్ఛిన్నంగా అసిధారావతంలాగా నడిపినటువంటి గౌరవనీయులు మల్లికార్జునరావు గారిని మీరు ఒకసారి చెప్పడం ద్వారా అభినందించారు. భారతీయ సాంప్రదాయాన్ని, భారతీయ సంస్కృతిని పరివ్యాప్తం చేసే సంస్థల్లో మెగా సిటీ ఒకటి. మదర్ తెరీసా అనే మరొక విలక్షణ సంస్థ ఏర్పాటు చేసి పెద్ద డబ్బున్న మనిషి కాదు మల్లికార్జున, ఉన్న దాంట్లో కొద్ది భాగాన్ని సమాజాన్ని ఖర్చు పెట్టే సంస్కారం ఉన్న వ్యక్తి. ఆయన అదృష్టం ఏంటంటే గౌరవనీయులు చిరంజీవి రాఘవేంద్ర గారు తండ్రికి దగ్గర తనయుడిలాగా రాఘవేంద్ర శైలి ఇవాళ చాలా గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. లక్ష్యానికి, కార్యశుద్ధికి, సమగ్రతకు, జాతీయ భావానికి, భారతీయతకు మాతి పేరు వివేకానందుడు. ఒకసారి వివేకానందుని స్మరించవలసిందిగా కోరుతున్నాను. ఒక పాశ్చాత్య తత్వవేత్త అన్నాడు, ప్రపంచమంతా ఒక ఎత్తు, వివేకానందుడు ఒక ఎత్తు. అంత అద్భుతమైనటువంటి మేధావి. బతికింది కొద్ది కాలమే కానీ ఇండియన్స్ ఆర్ పూర్ బట్ దే ఆర్ వెరీ ప్యూర్ అన్నాడు. భారతీయులు పేదవాళ్ళు కానీ స్వచ్ఛమైన వాళ్ళు అన్నటువంటి గొప్ప కేంద్ర బిందుగా ఉండి సమాజ హితాన్ని కాంక్షించి యువతకు సముజ్వలమైనటువంటి భవిష్యత్తు ఏర్పాటు చేసి ఎంతోమంది సామాజిక ధర్మాన్ని ఏర్పాటు చేసినటువంటి మహనీయ మూర్తి రామకృష్ణ పరమహంస శిష్యుడు. ఇంకొక మాట దగ్గర చాలా కాలాతీతమైంది. దుర్గేస్మృత హర్షభీతిమశేషంతో స్వస్థైస్మృత మతిమతీవ శుభాంగదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణి కాతుధన్య సర్వోపకార కరుణాయ సదార్జిత. సకల వ్యాపకురాలు, చరాచర సృష్టికి మూలభూతమైనటువంటి జగన్మాతతో ప్రత్యక్షంగా మాట్లాడినటువంటి రామకృష్ణ పరమహంస ఒక అక్షర అవధూత. అక్షరత్వా వరేణ్యత్వా ధూత సంసార వందనాడు. అలాంటి మహానుభావం యొక్క శిష్యరికం చేసి ఆయన యొక్క జ్ఞానాన్ని సముజ్వలంగా ఆకలింపు చేసుకొని విద్యార్థికుడిగా గొప్ప పేరు సంపాదించినటువంటి మహానుభావుడు వివేకానంద.
ఒక నిలువెత్తు ఆధ్యాత్మిక విగ్రహం, ఒక నడిచే ఆధ్యాత్మిక పాఠశాల, ఒక నడిచే లక్ష్యశుద్ధి, ఒక నడిచే పంచామృతం, ఒక నడిచే పూర్ణకుంభం. అలాంటి మహానుభావుల పేరులో చాలామంది ప్రతిభావంతులైనటువంటి 36 మందికి అవార్డులు ఇవ్వడం చాలా 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 సంతోషంగా ఉంది. చాలామంది మేధావులు, చదువుకున్న వాళ్ళు, యోగ్యులు, సమాజ హితాన్ని కాంక్షించేటువంటి సామాజిక కార్యకర్తలు, ఉపాధ్యాయులు, డాక్టర్లు, వివిధ రంగాల్లో ఉన్నటువంటి లబ్ధప్రతిష్ఠులైనటువంటి గొప్ప వ్యక్తులు సత్కరించే చాలా సంతోషంగా భావిస్తూ ఇవాళ ఈ కార్యక్రమానికి మా వేణన్న రావడం చాలా సంతోషం. భారతదేశంలో ఇద్దరే అన్నారు, ఒకరు దత్తన్న, రెండు వేణన్న. కొట్టాడు చెప్పండి మా వేణన్న. వారిలో గొప్పతనం ఏంటంటే నేను ఆయన ఒక ఘన వైద్యుడు, ఆ వైద్య వృత్తిని పక్కన పెట్టి రామారావు గారి ఆహ్వానం మేరకు రాజకీయాల్లో ప్రవేశించి చంద్రబాబు నాయుడు ఆశీర్వాదంతో, రేవంత్ రెడ్డి గారి సహకారంతో, చంద్రశేఖరరావు గారి ఆశీర్వాదంతో వివిధ హోదాల్లో విజృంభమానంగా చేసినటువంటి గొప్ప వ్యక్తి. ఆయన వ్యక్తిత్వానికి ఒక మాట చెప్పి అవార్డు కార్యక్రమానికి వెళ్దాం. దేవగౌడ ప్రభుత్వంలో విద్యుత్ శాఖ మంత్రి తవరు, ఇండిపెండెంట్ చార్జ్. ఆ చార్జ్ సమయంలో ఆనాటి ప్రధాని మెప్పును పొంది ఆశీర్వాదాన్ని పొందినటువంటి మహనీయమూర్తి, మంచి డైనమిక్ లీడర్, డౌన్ ట్రాడన్ లీడర్. ఆయన క్షేత్రస్థాయి నాయకుడు. పదవితో ప్రమేయం లేకుండా ఎవరి ఇంటి ముందు గుంపు ఉంటుందో అలాంటి గుంపు ఉన్న లీడర్ మా వేడన్న. పదవితో ప్రమేయం లేదు, ఉపకారానికి ప్రతిగా. ప్రధానమంత్రి హోదాలో అమెరికాకు ఆహ్వానం పలికారు బిల్ క్లింటన్ గారు. ఆనాడు ఏదో కారణాల వల్ల దేవగౌడ వెళ్ళలేదు. ఆన్ బిహాఫ్ ఆఫ్ దేవగౌడ భారతదేశ ప్రతినిధిగా వైట్ హౌస్లో ప్రవేశించి తెలుగు తేజాన్ని ప్రకటింపజేసిన వ్యక్తి మా వేణన్న. ఒక లెమోజిన్ కార్లో ప్రెసిడెంట్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా గోయింగ్ టు అమెరికా అంట, ఎయిర్పోర్ట్ కోలాహలం అంతా కూడా. అదంతా ఎందుకు చెప్తున్నారంటే అంత గొప్ప వ్యక్తి కూడా డౌన్ ట్రాడన్గా ప్రతి వాడితో మాట్లాడి ఉపకరించే సంస్కారం ఉన్న వ్యక్తి వారు రావటం, ఆ పీపీ గారు రావటం, ఇతర పెద్దలందరూ ఈ కార్యక్రమం రావటం సంతోషంగా భావిస్తూ కాలాతీతమైంది కాబట్టి ముందు అవార్డులు ఇచ్చిన తర్వాత గౌరవ పెద్దలు ఈనాటి ప్రత్యేక ముఖ్య అతిథి వేణన్న గారి ఆశీర్వాద ప్రసంగం. స్వామి వివేకానంద ఆ పేరే మన భారత జాతికి ఒక ఇన్స్పిరేషన్. ఆయన ప్రతి వాక్కు ఒక అమృత వాక్కు. అటువంటి ఎత్తువరేణ్యుని జయంతి సందర్భంగా ఈ విశిష్ట పురస్కారం తీసుకోవటం నేను చాలా అదృష్టంగా భావిస్తున్నానండి. ఈ పురస్కారం మా బాధ్యతని ఇంకా పెంచింది. ఇంకా నిబద్ధతతో జాగ్రత్తగా సర్వీస్ చేస్తామని మీ అందరికీ తెలియపరుస్తున్నాను. మీ అందరికీ కూడా థ్యాంక్స్ అండి. ఈ సందర్భంగా ఒక ఇంపార్టెంట్ థింగ్ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. స్వామి వివేకానందులు వారు చెప్పింది ప్రతి ఏజ్ గ్రూప్ని, ప్రతి ప్రొఫెషన్లో ఉన్నారు వారు ఎప్పుడన్నా ఇన్స్పైర్ కావాలంటే వారి మెసేజెస్ చదివితే చాలు ఇన్స్పైర్ అవుతాము. ప్రస్తుత రామకృష్ణ మఠ అధ్యక్షులు స్వామి బోధమయానంద మహారాజ్ స్వామీజీ మన మెడికల్ ఫీల్డ్లో ఉండేవారి గురించి వారిని కలిసినప్పుడు ఇది చెప్పేవారండి. ముఖ్యంగా అదేంటంటే రోగి దేవో భవ, దరిద్ర దేవో భవ. ప్రతి రోగి కూడా మీరు ఒక గాడ్ లాగా లేకపోతే గాడ్ రిప్రజెంటేటివ్ లాగా ట్రీట్ చేయమని ఆయన మార్గదర్శకత్వం చేసేవారు. అటువంటి మహానుభావుని ఆశీస్సులతో, ఇన్స్పిరేషన్తో మేమందరం ఉట్టాభక్తిగా మేము చేయగలిగింది చేస్తామని మీ అందరికీ తెలియపరుస్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సరే, ఈ సందర్భంగా మీరు గవర్నమెంట్ వాళ్ళకు కూడా ఇచ్చారు కదా, సో గవర్నమెంట్ వాళ్ళు కూడా సర్వీస్ చేస్తున్నారని ఎలా గుర్తించారు? అది మదర్స్ ఫౌండేషన్ వాళ్ళ యొక్క గొప్పతనం అండి. వారే ఫోన్ చేశారు. వారే ఫోన్ చేసి మల్లికార్జునరావు గారు ఇలాగా పిలిచారు, తప్పకుండా వారికి రమ్మన్నారు. వారికి స్పెషల్ థ్యాంక్స్ తెలియపరుచుకున్నాం మమ్మల్ని గుర్తించినందుకు. జనరల్ సోషల్ సర్వీస్ అంటే వాళ్ళే అమౌంట్ పెట్టుకొని చారిటబుల్ ట్రస్ట్ ద్వారా పేదవాళ్ళు లేదండి, అసలు పేదవాళ్ళకి సేవ చేయటం అలాంటి సోషల్ కానీ ఇలాగా సెక్టర్లో ఉన్న డాక్టర్లకు వాళ్ళకు మీరు ఇవ్వటం పైన. సో ఇది యాక్చువల్గా మాలాంటి వారికి అవార్డు వారు ఇవ్వటము మా బాధ్యతను మరింత పెంచుతుందండి. అంతేకాకుండా స్వామి వివేకానందుల వారి గురించి ఈ యూత్ డే రోజు తీసుకోవటం, ఎస్పెషల్లీ యూత్కి, నెక్స్ట్ జనరేషన్కి చెప్పే చిన్న ఏంటంటే స్వామీజీ ఎప్పుడు ఎరైజ్ అవే, స్టాప్ నాట్ టిల్ యువర్ గోల్ ఈజ్ రీచ్డ్ అని చెప్పేవారు. ఆయన ఎప్పుడూ మనకి ఇన్స్పిరేషను. సో ఆయన మార్గదర్శకత్వంలో, ఆయన స్ఫూర్తితో, ఆయన ఆశీస్సులతో నెక్స్ట్ జనరేషన్ ప్లస్ బాలలందరూ కూడా మీ రంగాల్లో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని, భారత జాతికి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీడియా మిత్రులందరికీ కూడా నమస్సుమాంజలి. థ్యాంక్ యూ. భారత్ మాతాకి జై. జై హింద్.